శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపడు గ్రామానికి చెందిన పల్లా అప్పలసూరి మనవడు బొట్ట సాయి కుమార్ మంగళవారం స్థానిక నీలమ్మ కాలనీకి చెందిన మానాపురం గౌరీశంకర్ మనవరాలు కె దివ్యాజ్యోతి వయసు 22 2 కిడ్నీలు పాడై మంచానికే పరిమితమయ్యారు. వీరి దీనస్థితిని దమ్మల వీధికి చెందిన తవుడు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్కు తెలియచేయగా స్పందించిన ఉమా తన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడంతో తక్షణమే స్పందించి పెదపడుకు చెందిన పల్ల అప్పలసూరి మనవడు బొట్ట సాయి కుమార్ 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను, కూరగాయలను, రైస్ ప్యాకెట్తో పాటు ఆమెకు అవసరమైన చక్రాల కుర్చీని అందజేశారు. ఈ సందర్భంగా దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు నంది ఉమాశంకర్ దాత సోదరుడు బొట్ట సాయి కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరంతర సేవకులు ఉర్లం శివతేజ, దాతలు బొట్ట సాయి కుమార్, సుప్రజారావుత్, అల్లాడ నవీన్, పొడుగు చరణ్, పొడుగు అవినాష్, తౌడు బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఏం పని అమ్మది? నీలం కొన్నా. ఏం పేరు సార్? ఆయన పేరు ఏం పేరు? ఏ గౌరీ ఎమ్ అంటే? నమస్కారం. అన్న చెల్లెల అనుబంధం రాఖీ పూర్ణం సందర్భంగా మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని పాటిస్తూ శ్రీకాకుళంలోని పిఎన్ కాలనీలో, నీలమ్మ కాలనీలో మానాపురం గౌరీశంకర్ గారి మనవరాలైన కె దివ్యజ్యోతి తను 8వ తరగతి చదువుతుండగా ఆ టైంలోనే 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం కారణంగా పూర్తిగా మంచంకే పరిమితమయ్యారు. సో వాళ్ళ పరిస్థితిని చూసి తౌడు గారు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారికి తెలియజేయగా అతను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి తన మొబైల్లో వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అది చూడగానే వెంటనే స్వచ్ఛంద సేవ సిక్కోలు స్వచ్ఛంద సేవ స్పందించి బొట్ట సాయి కుమార్ అనే నేను రాఖీ పౌర్ణమి సందర్భంగా మా చెల్లెలకి చిరు సాయంగా అందించడం జరిగింది. దీంట్లో స్వచ్ఛంద సంస్థ సంబంధించిన ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కే దివ్యజ్యోతి అనే అమ్మాయి అందరికీ నమస్కారం. కే దివ్యజ్యోతి అనే అమ్మాయి గత కొన్ని సంవత్సరాలుగా తన 8th క్లాస్ చదువుతుండగా తనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి నీలం కాలనీకి చెందిన ఈ అమ్మాయి కొన్ని సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంది. కాబట్టి మన నంది ఉమాశంకర్ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నుంచి నంది ఉమాశంకర్ ద్వారా మన సాయి గారికి, బొట్ట సాయి గారికి ఈ విషయాన్ని తెలియజేయగా నిత్యావసర సరుకులు అండ్ వీల్ చైర్ అన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సాహంతో ఇతను స్పాన్సర్ చేయడం జరిగింది.